హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన మొబైల్లోనే ఓటర్ ఐడి కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. చూసే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్దాం. మీ మొబైల్లోనే ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. గూగుల్ సెర్చ్లో ఓటర్స్ ooters.eci.gov.in అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేశాక నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఈ ఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి లాగిన్. సో రిజిస్టర్ మొబైల్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ఇచ్చేసి ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళైతే వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ ఓటర్ ఐడి నెంబర్ కానీ అలాగే పాస్వర్డ్ మనం ఎప్పుడైతే సైన్ అప్ అవుతామో అంటే స్టార్టింగ్లో ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళ ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఆ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే కనుక మీరు లాగిన్ అయ్యే టైంలో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కానీ ఓటర్ ఐడి నెంబర్ కానీ ఇచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, క్యాప్చా అని ఇచ్చేసి రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేస్తే కనుక మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే లాగిన్ అనేది అయిపోతారు ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, డూ నాట్ హ్యావ్ అన్ అకౌంట్ అని కనిపిస్తుంది. ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ లాగిన్. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది ఆప్షనల్, ఓకేనా. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయండి. ఒకవేళ ఈ క్యాప్చా కనుక మీకు అర్థం కాలేదనుకోండి, చూడండి ఇక్కడ రిఫ్రెష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక క్యాప్చా అనేది చేంజ్ అవుతుంది. సో క్యాప్చా ఇక్కడ ఇచ్చేసి కంటిన్యూపై క్లిక్ చేయండి. చూడండి నెక్స్ట్ ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు ఇచ్చేసేయండి, లాస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు ఇచ్చేసేయండి, అలాగే ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ అనేది ఎలా ఉండాలంటే ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక నెంబర్ అనేది ఉండేటట్టు మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ పాస్వర్డ్ అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ ఇచ్చేసి ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి ఎంటర్ ద ఓటీపీ రిసీవ్డ్ ఆన్, మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ అనేది ఇచ్చేసి వెరిఫై అండ్ సబ్మిట్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి యు ఆర్ సక్సెస్ఫుల్లీ సైన్డ్ అప్, కైండ్లీ లాగిన్ విత్ యువర్ న్యూ క్రెడెన్షియల్. సో ఇక్కడ లాగిన్పై క్లిక్ చేయండి. సో సక్సెస్ఫుల్గా మనం రిజిస్టర్ అయితే అయ్యాము. సో ఇప్పుడు ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అలాగే పాస్వర్డ్, ఇందాక పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా, సో పాస్వర్డ్ అని ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎంటర్ ద ఓటీపీ రిసీవ్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్. సో మళ్ళీ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ ఇచ్చేసి వెరిఫై అండ్ లాగిన్పై క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా లాగిన్ అనేది కూడా అయిపోయారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ఎపిక్ డౌన్లోడ్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఎంటర్ ఎపిక్ నెంబర్. సో ఇక్కడ చూడండి మీకు ఓటర్ ఐడి నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ సెలెక్ట్ స్టేట్, మీ స్టేట్ ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సెర్చ్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి మన ఎపిక్ నెంబర్ అలాగే నేము, రిలేటివ్ నేము, స్టేట్, అసెంబ్లీ కన్సిస్టెన్సీ, మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మనకు కనబడుతుంది, లాస్ట్ 4 డిజిట్స్. సో ఈమెయిల్ ఐడి లింక్ ఉన్న వాళ్ళు ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్కి ఇక్కడ ఓటీపీ అనేది వస్తుంది. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫైపై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఓటీపీ వెరిఫికేషన్ డన్ సక్సెస్ఫుల్లీ, డౌన్లోడ్ ఈ ఎపిక్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పీడిఎఫ్లో అయితే ఓపెన్ చేసుకుంటే కనుక మీ ఓటర్ ఐడి కార్డ్ అనేది చూడండి ఓపెన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు మీ ఓటర్ ఐడి కార్డు మీ మొబైల్లోనే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.